లెబనాన్ ఉత్తర దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఉధృతంగా దాడులు చేస్తోంది. ట్రిపోలీలో పాలస్తీనా శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో హమాస్కు చెందిన కీలక నేత హతమయ్యారు. ఆయనతో పాటు 3 కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. మరోవైపు హెజ్బుల్లా రాకెట్ దాడుల నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్లో ఉదయమంతా సైరన్లు మోగాయి. వాటిలో కొన్ని బహిరంగ ప్రదేశాలు పడగా మరికొన్నింటిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్కు చెందిన కీలక నేత ఆయన కుటుంబ సభ్యులు హతమయ్యారు. ట్రిపోలీలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో హమాస్కు చెందిన అల్ ఖసం బ్రిగేడ్ సాయుధ విభాగం సభ్యుడు సయీద్ అతల్లా 3 కుటుంబ సభ్యులు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది. లెబనాన్ ఉత్తర దక్షిణ ప్రాంతాల్లోని గ్రామాలపై దాడులు కొనసాగనున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఇప్పుడే తిరిగి రావద్దని లెబనాన్ పౌరులకు సూచించింది. ఐడీఎఫ్ దాడుల నేపథ్యంలో దాదాపు 10 లక్షలకు పైగా పౌరులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరోవైపు ఐడీఎఫ్ పదాతి దళాలతో భీకర పోరు జరుగుతున్నట్లు హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్పై డజన్కు పైగా రాకెట్లతో దాడి చేసినట్లు తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్లో ఈ ఉదయమంతా సైరన్లు మోగాయి. ఈ నేపథ్యంలో తమ పౌరులను ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లెబనాన్ వైపు నుంచి 5 రాకెట్లు వచ్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. వాటిలో కొన్ని బహిరంగ ప్రాంతాల్లో పడగా మరికొన్నింటిని ఐరన్ డోమ్ అడ్డుకున్నట్లు పేర్కొంది. నిన్న బీరుట్లో జరిగిన దాడిలో హెజ్బుల్లాకు కాబోయే చీఫ్ హసీం సఫీద్దీన్ హతమైనట్లు వార్తలు వెలువడినప్పటికీ హెజ్బుల్లా ఇంతవరకు ధృవీకరించలేదు. ఐడీఎఫ్ మాత్రం హసీం హతమయ్యాడని గట్టి విశ్వాసంతో ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 2000 మంది పైగా మృతి చెందినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అందులో 250 మంది హెజ్బుల్లా మిలిటెంట్లు ఉన్నారు.